నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రాధాని ఎమ్మెల్యే చేయబోతున్న ఉమా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వంగవీటి రాధాకృష్ణని బోండా ఉమా ఎమ్మెల్యేని చేయబోతున్నారా అనంటే పొలిటికల్ వర్గాలన్నీ కూడా ప్రస్తుత సినారియో చూస్తుంటే అవచ్చేమో, ఖచ్చితంగా అవుతుందేమో ఇది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఒకసారి చెప్పుకోవాలి. బోండా ఉమా ఈయన తెలుగుదేశం పార్టీ నేత. 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2019లో వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే 2024లో మళ్ళీ థంబింగ్ మెజారిటీతో గెలిచారు. 60,000 పైచిలకు మెజారిటీ బోండా ఉమాకు వచ్చింది. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 2024లో ఖచ్చితంగా తనని చంద్రబాబు నాయుడు మంత్రిమండలిలోకి తీసుకుంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు బోండా ఉమాకి క్యాబినెట్లో చోటు కల్పించలేదు. ఇది ఆయన మనసులో వ్యతిరేకతని కల్పించింది. కొంత అసంతృప్తి కూడా ఆయన మనసులో పేరుకుపోయింది. ఎందుకని అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన, అంటే వైసీపీ నుంచి వచ్చిన వాసంశెట్టి సుభాష్కి మంత్రి పదవి ఇచ్చారు. పైగా వాసంశెట్టి సుభాష్, ఇక్కడ బోండా ఉమా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయినప్పుడు మరి నాకే ఇవ్వాలి కదా, ఫస్ట్ ప్రయారిటీ నాకు కల్పించాలి కదా, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు కల్పిస్తున్నారని చెప్పేసి ఒక వ్యతిరేకత బోండా ఉమాలో చోటు చేసుకుంది. దాన్నే ఈ మధ్య కూడా ఆయన వ్యక్తపరిచారు. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన తీరుని మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే ముద్రగడ పద్మనాభం చనిపోయారు కదా మొన్న మధ్య, ఆయన సంస్మరణ సభల్ని వైసీపీ నాయకులు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కొంతమంది, అంటే బ్యాక్గ్రౌండ్లో వైసీపీ కోసం పనిచేస్తూ మేము ఏ రాజకీయ పార్టీలో లేము అని చెప్పుకునే వాళ్ళు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమా పాల్గొన్నారు. అంటే గుంటూరులో దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి బోండా ఉమా హాజరయ్యారు. హాజరైనా ఎవరు తప్పుపట్టరు. దానికి రాజకీయాలకి అతీతంగా ఈ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటికి అంటే పెళ్ళిళ్ళనో, పేరెంటాలనో, ఈ సంస్మరణ సభలనో, దినకర్మలనో ఉంటాయి. వాటికి అటెండ్ అవ్వాలి. సొంత సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి వాళ్ళకి బంధుత్వాలు ఉంటాయో లేకపోతే స్నేహం ఉంటుందో అటెండ్ అవుతారు. అటెండ్ అయిన వాటిని తప్పు పట్టకూడదు. కానీ అక్కడ ప్రవర్తించే తీరుని మాత్రం ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఒక దృష్టి పెట్టి ఉంచుతుంది. ఇక్కడ బోండా ఉమా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి వెళ్ళి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల టైంలో ముద్రగడ పద్మనాభం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. అలాగే నిన్న చూస్తేనేమో నేను కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాను, ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని పెడతాను అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇది పార్టీ అధిష్టానానికి కోపం తెప్పించే అంశం అవుతుందా అవ్వదా? ఖచ్చితంగా కోపం తెప్పిస్తుంది. కానీ ఇంకా పార్టీ అధిష్టానం కొంత సంయమనంతో ఉంది. అసలు బోండా ఉమా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ ఏదైతే ఉందో అదే పార్టీ అధిష్టానం కోపాన్ని ఇంకా కంట్రోల్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ బోండా ఉమా ఇంకా రెచ్చిపోతున్నారు. మరి ఇంకా రెచ్చిపోయారనుకోండి, భవిష్యత్తులో ఆయన వైఖరిని మార్చుకోలేదనుకోండి, పార్టీకి సానుకూలంగా నడుచుకోలేదనుకోండి, పార్టీ అధిష్టానం దగ్గర వినయంతో ఉండలేదనుకోండి, పార్టీ ఏం చేస్తుంది? గతంలో రాజకీయ పార్టీలు ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది. అంటే బర్తరఫ్ చేస్తుంది ఎమ్మెల్యే పదవి నుంచి, అలాగే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తుంది. అదే జరిగితే ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చి తీరుతుంది. మరి బై ఎలక్షన్ వస్తే బోండా ఉమా ప్లేస్లో ఎవరిని పెట్టాలి? ఐదర్ బోండా ఉమా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదా వైసీపీకి వెళతారా, అది వేరే విషయం. కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక బోండా ఉమాని బర్తరఫ్ చేసిన, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించిన, ఇక్కడ బై ఎలక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ నేత ఎవరు అనంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కంట్లో ఉండేది, ఆయన మనసులో ఉండేది, అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఉండేది వంగవీటి రాధానే. ఎందుకని అంటే గతంలో వంగవీటి రాధాని తెలుగుదేశం పార్టీ పోటీ చేయమని 2019లోనూ అడిగింది, 2024లోనూ అడిగింది. కానీ వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తప్ప పోటీ చేయనన్నారు. 2019లోనూ ఆయన ఆ కారణంతోనే పోటీకి దూరంగా ఉన్నారు. 2024లో చూస్తే అదే కారణమైంది. ఎందుకంటే బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తప్ప నేను ఎక్కడా పోటీ చేయనంటారు. పైగా ఆయన 2014 నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2019లో కూడా స్వల్ప తేడాతోటే మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. మరి 2024లో కూటమి హవా ఉంది, ఖచ్చితంగా పార్టీ రాబోతుంది అధికారంలోకి అని చెప్పేసి ఒక సంకేతం వినిపిస్తున్న టైంలో బోండా ఉమా ఎందుకు వెనక్కి తగ్గుతారు? సో కాబట్టి బోండా ఉమాని ఇబ్బంది పెట్టకూడదు, పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టకూడదని రాధానే కన్విన్స్ అయ్యి ఆయనే పాపం ఒక అడుగు వెనక్కేసి సెంట్రల్ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. సో ఇక బోండా ఉమా
అక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మరి ఇప్పుడు ఒకవేళ అక్కడ బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా వంగవీటి రాధాకే అక్కడి నుంచి అవకాశం కల్పిస్తారు. యాక్చువల్గా ఏమనుకుంటున్నారంటే ఇప్పటివరకు క్యాబినెట్లో 24 మంది మంత్రులే ఉన్నారు. 25వ వాళ్ళకి కూడా స్థానం ఉంది. ఆ స్థానం ఖాళీగా ఉండటం వల్ల రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకుంటారని చెప్పేసి ఒక టాక్ ఉంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలు కొన్ని ఖాళీ అవబోతున్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ రాబోతుంది. సో మరి దాంట్లో ఎమ్మెల్సీగా రాధాకి అవకాశం ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సో అదే జరిగితే ఇంకా ఎంతలా రగిలిపోయేవాళ్ళో బోండా ఉమా తెలియదు కానీ సో ఆ కోపము, ఆ ఉద్రేకం అంతా, ఆ ఆక్రోశం అంతా ఇప్పుడే చూపించేశారు. సో కాబట్టి ఒకవేళ బోండా ఉమా ఇదే కంటిన్యూ చేస్తే, ఇదే వ్యతిరేకతని పార్టీ పట్ల చూపిస్తే ఖచ్చితంగా ఆయన్ని పక్కకు తప్పించి రాధాని ఎమ్మెల్యేగా నిలబెట్టి, బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబెట్టి పోటీ చేయించి ఖచ్చితంగా గెలిపించుకొని మంత్రిమండలిలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అది ఇంకా రాచమార్గం అవుతుంది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకోవడం కన్నా గెలిపించుకొని, అభ్యర్థిగా గెలిపించుకొని మంత్రిమండలిలోకి తీసుకుంటే రాధాకి ఇంకా గౌరవం ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. ఆయన మనసులో కోరిక కూడా తీరినట్టు అవుతుంది. ఎప్పటికైనా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండాలి అనేది రాధా కోరిక కాబట్టి ఆ కోరిక కూడా నెరవేరినట్టు అయిపోతుంది. ఒకవేళ ఇది జరగలేదనుకోండి, 2029 ఎన్నికలు వస్తాయి. అంటే ఇప్పుడు బోండా ఉమా సెటరేట్ అయిపోయి తన తప్పు తెలుసుకుని పార్టీ అధిష్టానంతో మళ్ళీ చేతులు కలిపి ప్యాచప్ అయిపోయారు అనుకుందాం. మరి 2029లో అయినా రాధాకి సీట్ ఇస్తారంటే సో ఖచ్చితంగా బైఫర్కేషన్ జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉండదు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది జనసేన పార్టీకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాధా జనసేన పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఖచ్చితంగా ఆయన ఆ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసమే వెయిట్ చేస్తున్నారు అనేది కూడా చాలామంది చెప్తున్న మాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ బోండా ఉమా వైఖరి తను మార్చుకోకుండా ఇలాగే వ్యతిరేక బావుట ఎగరవేస్తే, పార్టీ అధిష్టానం పట్ల వ్యతిరేకతతోటి ప్రవర్తిస్తే, మరి పార్టీ అధిష్టానం బర్తరఫ్ చేసిందనుకోండి, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించిందనుకోండి, అక్కడ పోటీకి నిలబెడితే రాధా గెలుస్తారా, ఉమా గెలుస్తారా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాధా ఎంత మెజారిటీతో గెలుస్తారు అక్కడ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదు ఉమా మారుతారు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం మనసులో చోటు దక్కించుకుంటారు, మళ్ళీ ప్యాచప్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని దీని గురించైనా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.